హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీనివాస్. వెల్కమ్ టు శ్రీ టెక్ ట్రిక్స్. నేను మీకు ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. యాక్చువల్లీ మనం దీనికి చాలా థర్డ్ పార్టీ యాప్స్ చాలా ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యంగా చెప్పాలి అంటే పేటిఎం ద్వారా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐబీబో. ఓకే, అండ్ ఇట్లా మేక్ మై ట్రిప్ ఇట్లా చాలా ఉన్నాయి. సో ఈ పేటిఎంలో చేసుకుంటే కనుక మీకు క్యాష్ బ్యాక్ కూడా యాడ్ అవుతుంది. సో ఫ్లైట్ ఛార్జెస్ అనేవి కూడా తగ్గుతాయి మీకు. ఓకే, ఐఎమ్ షోయింగ్ యూ హౌ టు బుక్. ఓకే, సి పేటిఎం ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసారా ఫ్లైట్స్ అని ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. దీని మీద చేసిన తర్వాత మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేదాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. ఓకే, సో నేను కువైట్ నుంచి ముంబై. ఓకే, వెయిట్. కువైట్ నుంచి ముంబైకి టికెట్స్ చూస్తున్నాను ప్రజెంట్. చూడండి, ఏ డేట్కి కావాలంటే నాకు మార్చ్ 20కి కావాలి. సో ఇక్కడ మనం ప్రయాణం చేసే క్లాస్ అనేది ఎకనామియా లేదా ప్రీమియం ఎకనామియా లేదా బిజినెస్ క్లాసా, డిపెండ్ ఆన్ దీస్ ప్రైస్ రేట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకే, సో మనం ముందు ఎకనామీ సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, ఇట్స్ ఏ లో కాస్ట్. ఓకే, ఓకే చూడండి. చూసారా ఇక్కడ ఫ్లైట్ రేట్స్ అనేవి ఎట్లా ఉన్నాయో. చూడండి, ఇక్కడ 7 hours 45 minutes జర్నీ అంట. గల్ఫ్ నుంచి అదే గల్ఫ్ ఎయిర్వేస్ కువైట్ నుంచి బొంబాయి వరకు. అండ్ 1 stop మధ్యలో ఉంది. ఓకేనా, అండ్ మధ్యలో 1 stop ఉంది అనమాట. దీనికి కూడా 7 hours 50 minutes ఖతార్ ఎయిర్వేస్. అండ్ ప్రైస్ వచ్చి 8,452. ఇట్లా మనకి బెస్ట్ సూటబుల్ ప్రైస్ని ఇక్కడ చూస్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు. బుక్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీరు మీ పాస్పోర్ట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ నేమ్ మీ నేమ్ అండ్ పాస్పోర్ట్ నెంబర్ అటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ టైటిల్. ఓకే, ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి అండ్ పాస్పోర్ట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అనేది కూడా అక్కడ ఎంటర్ చేస్తే మీ దగ్గర ఉన్న వీసా టైప్ అనేది స్టూడెంటా, రెసిడెంటా, మైగ్రేటా, లేదంటే ఇది బిజినెసా లేదా ఎంప్లాయా, అది ఇటువంటిదో తెలుసుకుని దాని ద్వారా ఆ టైప్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు వీసా టైప్ని. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటే కనుక వీటికి మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు ప్రోమో కోడ్స్ అనేవి చూపిస్తాయి. ఇక్కడ చూడండి, మీరు ఈ ప్రోమో కోడ్స్ని చూస్ చేసుకుని మీరు లో కాస్ట్లో మీరు వెళ్ళచ్చు, ట్రావెల్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాను. ఇక్కడ శ్రీనివాస్. ఓకే, ఓకే, ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అండ్ ఇక్కడ పాస్పోర్ట్ ఐడి అండ్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ అండ్ వీసా టైప్ ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోమో కోడ్స్ ఇచ్చాడు వీటికి. ఓకే, చూడండి 6% ఫ్లై న్యూ అని కొడితే కనుక 6% వస్తుంది మొత్తం దీని కాస్ట్లో. ఓకే, అండ్ ఇక్కడ ఫ్లై అని కొడితే ఇది 4% వస్తుందట క్యాష్ బ్యాక్. సో ఇట్స్ బెటర్. ఓకే, దీన్ని అప్లై చేయగానే చూడండి ఎంత వస్తుంది మనకి క్యాష్ బ్యాక్, 478 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మళ్ళీ దీంట్లో మనకు తగ్గుతుంది అనమాట. యాక్చువల్లీ మీకు ఫ్లైట్ ఫేర్ అనేది మనకి ఎంత చూపించింది, 7,320 రూపీస్ చూపించింది, ఫైన్. బట్ ఇక్కడ ట్యాక్సెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయి, కన్వీనియన్స్ ఫీజ్ ఇది అనేది. సో ఆఫ్టర్ దట్ మీరు పేమెంట్ గేట్వేకి వెళ్ళినప్పుడు అక్కడ పే చేసిన తర్వాత మీకు ఒక ఇన్వాయిస్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకుని మీరు ఎయిర్పోర్ట్లో సబ్మిట్ చేసినట్టయితే కనుక వాళ్ళు మీకు ఒరిజినల్ టికెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ Sri Tech Tricks channel for more videos like this. Thank you.